తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్ అద్భుతంగా ఉంది. ఎంతో చక్కగా క్రమశిక్షణతో పిల్లలు ఉన్నారు. అయితే ఈ పిల్లలకి కొంచెం ఆధ్యాత్మికత వచ్చిందనుకో, స్పిరిచువల్ సైన్స్ వచ్చిందనుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటారు మీరు. మీ అందరికీ పరమయోగులు అందరూ తెలుసు. శ్రీరాముడు తెలుసా? ఆయన చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో ఆధ్యాత్మిక శిక్షణ పొందాడు. ఓకే, తర్వాత పెరిగే కొందికి అతని నాలెడ్జ్ గెయిన్ అయింది. సో మీకు ఇక్కడ ఈ స్కూల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, స్టార్టింగ్లోనే ఒక పిరమిడ్ ఉంది, చూశారు కదా అక్కడ. దేనికి అది? ధ్యానం చేసుకోవడానికి. హిందువులు అందరూ ఎక్కడికి వెళ్తారు? గుడికి వెళ్తారు. క్రిస్టియన్స్ అందరూ ఎక్కడికి వెళ్తారు? చర్చికి. ముస్లిమ్స్? మరి మనుషులందరూ ఎక్కడికి వెళ్ళాలి? పిరమిడ్కి వెళ్ళాలి. చెప్పలు కొడదాం పిరమిడ్కి. ఏ మతమైనా పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేయొచ్చు. ఓకే, కనుక ఇక్కడ మతాలు లేవు, ఉన్నదల్లా ఒక్కటే ధ్యానము. చెప్పలు కొడదాం ధ్యానానికి. నిన్న ఏంటి స్పెషల్? ఏంటి నిన్న? టీచర్స్ డే. మీ టీచర్స్ అందరికి థ్యాంక్స్ చెప్పారా? ఆ రోజే చెప్తారు థ్యాంక్స్ యూ టీచర్ అని చెప్పి, అటు వెళ్ళి టీచర్ని తిడతారు. మాకు తెలుసు, కామెంట్లు చేస్తారు టీచర్ని కదా, నిక్ నేములు పెడతారు టీచర్లకి. అది చాలా తప్పు. మీరు ఎప్పుడైనా జీవితంలో నలుగురిని కామెంట్ చేయకూడదు, తిట్టకూడదు, విమర్శించకూడదు. నలుగురిని. ఆ నలుగురు ఎవరు చెప్పనా? చెప్పండి. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురిని మీరు విమర్శించకూడదు, కామెంట్ చేయకూడదు, ఎక్కిరించకూడదు, తిట్టకూడదు. వాళ్ళు ఒకవేళ ఏమన్నా అన్నా మీరు భరించాలి. ఈ నలుగురు పట్ల మాత్రం మీరు ఎప్పుడు పొరపాటును కూడా దోషం చేయకూడదు, విమర్శ చేయకూడదు. అర్థమైందా? నలుగురు మీ భూమి మీద నలుగురే మీకు అత్యంత ముఖ్యమైన వాళ్ళు. తల్లిదండ్రి జన్మనిచ్చారు, గురువు విద్యాబుద్ధులు ఇస్తాడు, దైవం మోక్షం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. ఓకే, ఆత్మ యొక్క వికాసం ఇస్తాడు. కనుక ఈ నలుగురిని జీవితంలో ఎప్పుడు కూడా పొరపాటును కూడా తిట్టకూడదు, విమర్శించకూడదు, కామెంట్ చేయకూడదు, ఎక్కిరించకూడదు. ఎక్కిరిస్తారనమాట. పెద్దవాళ్ళని ఎక్కిరించడం. పెద్దవాళ్ళు అంటే మీ అమ్మమ్మని తాతయ్యని వేసుకోండి, మాకు సంబంధం లేదు. మీ ఫ్రెండ్స్తో ఉండండి, సరదాగా ఉండండి, వాళ్ళని కామెంట్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, వాళ్ళని ఎక్కిరించవచ్చు మీరు. బట్ ఈ నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్ళు ఒకవేళ కొట్టినా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో టీచర్స్ డే నిన్న రావాలి, నేను నిన్న మిస్ అయ్యి ఈరోజు వచ్చాను కాబట్టి దాని మీదే చెప్తా. ఎవరు టీచర్, బెస్ట్ టీచర్ ఎవరు అంటే, మనం మా లెక్కల సారు, హిందీ మాస్టర్, సోషల్ మాస్టర్, ఎవరో ఇష్టమైన వాళ్ళ పేర్లు చెప్తాం. ఓకే, ఈరోజు నేను మీకు పెద్ద పెద్ద సబ్జెక్టులు ఏం చెప్పను, మన లైఫ్ గురించి చెప్పుకుందాం. మన లైఫే. మీకు ఏదో మహాభారతం, రామాయణం, లేకపోతే పురాణాలు అలాంటివి చెప్పను. టీచర్ అంటే ఎవరు? టీచర్ అనగానే, మన గురువు అనగానే ఒక శ్లోకం ఉంది. ఏంటది? గురు బ్రహ్మ, ఇంకేం చెప్తాం సార్ వీళ్ళకి? వీళ్ళకి చెప్పడానికి ఏం లేదు. సరే, కొత్త కోణంలో చెప్పుకుందాం. గురు బ్రహ్మ అంటే అర్థం ఏంటి? నా గురువు గారు బ్రహ్మదేవుడితో సమానము, విష్ణుమూర్తి అంతా శక్తిమంతుడు, ఇలాగ అంటాం. దానికి ఇంకో అర్థం కూడా చెప్పుకుందాం ఈరోజు. గురు బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే, ఈ బ్రహ్మాండం అంతా యూనివర్స్. బ్రహ్మాండం అంటే ఏంటి? యూనివర్స్ అంతా నా గురువులే అని అర్థం. గురు బ్రహ్మ. బ్రహ్మ అంటే పర్సన్ కాదు, బ్రహ్మ అంటే యూనివర్స్. కొంతమంది గురువుల గురించి చెప్తా. సాలిపురుగు తెలుసా మీకు? స్పైడర్ గూడు కట్టుకుంటుంది కదా, దాన్ని చూసారా? క్లోజప్లో చూసారా? చిన్న లైన్ కూడా తేడా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. 100% ఉంటుంది దానికి. ఇంత ఇప్పటి వరకు కంప్యూటర్లో తయారు చేయలేని ఏదన్నా ఉంది అంటే అది స్పైడర్ గూడే. దాన్ని తయారు చేయలేదు, ఎక్కడో చోట తేడా వస్తుంది. అంత పర్ఫెక్ట్గా అల్లుతుంది అది. తెలుసు కదా, మీకు చూశారు కదా. దాన్ని ఇలా గోడ మీద అల్లేస్తుంది అనమాట. ఓకే, మీకు డిజైన్ ఏమంటే ఇది ఇటుపోద్ది, అది ఎటుపోద్ది. మీకు
మనం అంతా అవేర్నెస్తో ఉన్నాం. అది 100% అవేర్నెస్తో సాలిపురుగు గుడి కడుతుంది. అది తెలుసు కదా మీ అందరికీ. మీరు దాని కష్టాన్ని, అంటే నెల రోజుల పాటు అది సాధించుకున్న కష్టాన్ని చీపితే లానేస్తాం. ఓకే, అప్పుడు ఆ సాలిపురుగు కనీసం వచ్చి మీ మీద కోపంతో దూకుతుందా, మాట్లాడుతుందా, అరుస్తుందా, కరుస్తుందా? నిశ్శబ్దంగా వెనక్కి అలా చూస్తుంటది. దాని గూడంతా నువ్వు నాశనం చేసావు. నిశ్శబ్దంగా నేను చూస్తుంది. ఓకే, కనీసం కోపంగా కూడా చూడదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అల్లుకోవటం మొదలెడుతుంది. చూసారా? మీది ఏదన్నా చిన్నది పాడు చేస్తే ఇక చాలు, మీరు ఏ రంగమే చంద్రముఖిలా మారిపోతారు. అవునా కదా? మీ తమ్ముడో మీ చెల్లో ఏదన్నా మీది పాడు చేశారనుకో, మీ అక్కో మీ అన్నో, ఇంకంతే, మీరు చంద్రముఖి అయిపోతారు. గోల గోల, రచ్చ రచ్చ, అరుపు అరుపు, కేకలు, ఏడుపులు. అవునా కదా? కానీ మరి సాలిపురుగు ఏం చేసింది? తన శ్రమనంతా మీరు నాశనం చేసిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, కనీసం కోపంగా కూడా చూడకుండా అది మళ్ళా రీస్టార్ట్ చేస్తుంది. అంటే సాలిపురుగులో ఏముంది? పేషెన్సీ, ఓర్పు. ఏముంది? ఓర్పు ఉంది, పేషెన్సీ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆ స్పైడర్ నుంచి ఏమి నేర్చుకోవాలి? ఓర్పు నేర్చుకోవాలి. స్పైడర్ టీచర్కి చప్పట్లు కొడదాం. ఓకే, ఈ సృష్టి అంతా ఉన్నది ఎందుకు అంటే నేర్చుకోవడానికే. నేర్చుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. చెప్తే నేర్చుకునేది ఒక పద్ధతి. మీ టీచర్స్ లెసన్ చెప్తారు, వాళ్ళు కష్టపడి లెసన్ తయారు చేసి మీకు అర్థమయ్యేలా చెప్తారు, అది ఒక పద్ధతి. ఓకే, చెప్పకుండా నేర్చుకునేది ఇంకో పద్ధతి. ఎవరైతే చెప్పకుండానే చూసి గమనించి ఫోకస్ పెట్టి నేర్చుకుంటారో వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్ అయిపోతారు. వాళ్ళ టాప్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, లైఫ్లో ఏదన్నా గోల్ కొడతారు. ఓకే, కనుక ఎప్పుడన్నా మీకు కోపం వచ్చింది అనుకోండి, చంద్రముఖి అయిపోతున్నారు అనుకోండి, ఇరిటేషన్ వచ్చింది అనుకోండి, వస్తుందా రాదా? రోజుకి ఒకసారి వస్తుంటుంది కదా, చెప్పక్కర్లేదు మీకు. ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది కదా, అప్పుడు మీరు ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? స్పైడర్ని గుర్తు తెచ్చుకోవాలి. వెంటనే నువ్వేమైపోవాలి? స్పైడర్ మ్యాన్ అయిపోవాలి. ఏమైనా అవ్వాలి? స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ అంటే ఆ బట్టలు వేసుకొని గాలి ఎగరడం కాదు. స్పైడర్ మ్యాన్ అంటే పేషెన్సీ ఉన్న వ్యక్తి. అర్థమైందా? మీ అమ్మ మిమ్మల్ని కొడతదా కొట్టదా? నో డౌట్. మీ నాన్న మిమ్మల్ని కొడతాడా కొట్టడా? అవునా? ఎందుకు కొట్టడో చెప్తా. మీ నాన్న మీ అమ్మని కొడతాడు, పోనీ మీ అమ్మని తిడతాడు, అరుస్తాడు అనుకుందాం. ఇప్పుడు రివర్సా? ఇప్పుడు ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పెద్దవాళ్ళకి ఏం జరుగుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరందరూ పెద్దవాళ్ళకి మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు గులాబ్ పూలు వేయడం, మర్యాదలు చేయడం చాలా చేస్తారు. అసలు పెద్దవాళ్ళని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది, మీ 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 ప్రిన్సిపాల్నే తీసుకుందాం. మీ ప్రిన్సిపాల్ సారు ఎవరో టీచర్ని తిట్టాడు, ఒకసారిని తిట్టాడు అనుకుందాం. ఎందుకంటే ఆయన ఏదో పని చేయలేదు, ఆయనకి తిట్టాడు. ఆయన తిడితే ఆయన ప్రిన్సిపాల్ సార్ని ఏమైనా అనగలడా? అనలేరు కదా. ఆయన పెద్ద ఆయన బాసు. ఇంటికి వెళ్తారు ఆ సారు. ఇంటికి వెళ్ళి ఆయన భార్య ఉంటుంది కదా, టీ తీసుకురమ్మంటది. టీ తీసుకొస్తాడు, అందులో షుగర్ లేకపోవటం లేదో చల్లగా అయిపోవటం. వెంటనే ఆయన ప్రెస్టేషన్ అంతా ఎవరి మీద చూపిస్తాడు? భార్య మీద చూపిస్తాడు. ఓకే, ఆ భార్య ఏం చేస్తుంది? బాధపడుతుంది, ఆమెకు కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. వెంటనే ఆమె కూడా చంద్రముఖిలా మారిపోద్ది. అప్పుడు వెంటనే భర్తను ఏమైనా అనగలదా? అప్పుడు వెంటనే ఆమె ఏం చేస్తుంది? బాగా వచ్చిందిరా మీకు. అప్పుడు నువ్వు స్కూల్ నుంచి ఎగురుకుంటూ వెళ్తావు, మమ్మీ 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 అని. ఆ బ్యాగ్ అక్కడ పెడతావు, లేకపోతే ఆ పుస్తకం చిరగడం, ఆ పెన్సిల్ ఇరిగిపోవడము, ఏదో చిన్న చిన్నవి జరుగుతాయి. ఇక చాలు కదా నేను తన్నడానికి. ఇప్పుడు గ్లాస్ పగిలిపోయింది అనుకో నీ చేతిలోంచి, ఏం చేస్తారు? నీకు రౌండ్ ఈ మీద 4 అట్లు పడతాయి. ఒకవేళ మీ అమ్మ గ్లాస్ పగిలికొట్టింది అనుకో,
మళ్ళీ నీకే రౌండ్. ఎందుకు? గ్లాస్ ఎవడరా ఇక్కడ పెట్టింది అని. అవునా కదా? మీకు అనుభవం ఇవన్నీ నేను రోజు చెప్పక్కర్లా. అంటే మీరందరూ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ పేరెంట్స్, మీ టీచర్స్ ఎవరైతే వాళ్ళందరూ ఒక ప్రెస్టేషన్లో ఉంటారు. తప్పదు పాపం, పరిస్థితి అలా ఉంది, బయట ప్రపంచం అలా ఉంది. మీకు తెల్లారి బయటకల్లా అన్నీ అమర్చాలి, తిండి తేవాలి, బట్టలు తేవాలి, ఫీజులు కట్టాలి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఉండవా పెద్దవాళ్ళకి? అవన్నీ వాటి కోసం వాళ్ళు ఎంతో శ్రమ పడుతుంటారు. ఆ శ్రమ పడ్డప్పుడు వాళ్ళకి ఒక ప్రెస్టేషన్ ఉండదా? ఆ ప్రెస్టేషన్ ఎవరి మీద చూపించాలి మీరే చెప్పండి? మీ మీదే చూపించాలి. కనుక వాళ్ళతో తన్నించుకోండి. వాళ్ళు తన్నినప్పుడు, తిట్టినప్పుడు, అరిచినప్పుడు మీకేం గుర్తు రావాలి అంటే స్పైడర్ మ్యాన్. ఈసారి మీ డాడీ మిమ్మల్ని తన్నాడు అనుకోండి, మీ మమ్మీ తిట్టింది అనుకోండి, సరే ఎవరో ఒకళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు ఏమన్నా అన్నారనుకోండి, వెంటనే మీరేమనాలి? ఐయామ్ ఏ అంతే. వాళ్ళకి అర్థం కాదు. ఓకే, చెప్పండి. ఐయామ్ ఏ స్పైడర్ అంటే చొక్కా కుట్టుకొని ఎగరడం కాదు రోయ్. పేషెన్సీ. ఎవరైతే పేషెన్సీ ఉంటారో వాళ్ళు స్పైడర్ అంత గొప్ప మాస్టర్ అయిపోతారు. స్పైడర్ అంత గొప్ప అద్భుతంగా ఎదుగుతారు లైఫ్లో. ఓకే, మీకు అదే ఎగ్జాంపుల్. కనుక ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్ గారికి, ఏ టీచరు? స్పైడర్ టీచర్ గారికి చప్పలు కొట్టేద్దాం. ఇక రెండో టీచర్ చెప్తా. రెండో టీచర్ వినండి. రెండో టీచర్, ఆ టీచర్ ఏంటంటే, మీరు బుల్లెట్ ట్రైన్ చూసారా? బుల్లెట్ ట్రైన్స్ ఫస్ట్ తయారు చేసినప్పుడు దానికి మామూలు ట్రైన్లు ఎలా ఉంటాయి? ముందు ప్లెయిన్గా ఉంటుంది. మామూలు ట్రైన్స్ ఎలా ఉంటాయి? ముందు ప్లెయిన్గా ఉంటుంది కదా. అది 200-300 స్పీడ్ వెళ్ళేటప్పుడు ఆ గాలికి దాని డయాస్ కుదరక శబ్దం వచ్చేది. దాన్ని ఫస్ట్లో బుల్లెట్ ట్రైన్ తయారు చేసినప్పుడు జపాన్లో ఆ ట్రాక్లో ఆ ట్రైన్ వదిలినప్పుడు 300 స్పీడ్తో వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్లెయిన్గా తయారు చేశారు. దాని మొహాన్ని ప్లెయిన్గా తయారు చేశారు. ఓకే, అప్పుడు ఆ ట్రైన్ స్పీడ్కి మొత్తం అన్ని బిల్డింగ్స్ అన్ని ఊగిపోతుంటే ఆ ప్రాజెక్ట్ని ఆపేశారు. ఆ ప్రాజెక్ట్ హెడ్ కోట్లు ఖర్చు పెట్టేశాడు. ఇంకా అతనికి ఏం చేయాలో అర్థం కాల. గవర్నమెంట్ ఏమో ప్రాజెక్ట్ ఆపేసింది, డబ్బులన్నీ ఆగిపోయినాయి. ఏం చేయాలా? ఇంకా ఆత్మహత్య చేసుకొని చావడమే దిక్కని అతను ఏం చేశాడు? ఒక నది దగ్గరకు వచ్చాడు. నదిలో దూకి చచ్చిపోదామని కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ మీదకి ఎక్కాడు. అప్పుడు పైనుంచి ఒక కింగ్ ఫిషర్ బర్డ్ ఉంటుంది కదా, అన్ని గద్దలు అన్ని అలాగే ఫ్లై చేస్తాయి అనమాట. అదేం చేసింది? పైనుంచి జమ్మని వచ్చేసి చేపను పట్టుకుని వెళ్ళిపోయింది. అంటే చేప చిన్న సౌండ్ వస్తే కదులుద్ది కదా, అంటే అంత నిశ్శబ్దంగా ఎలా వచ్చింది అని ఆయన పరిశీలన చేశాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? దీన్ని ఆయన ఏం చేశాడు? ఫోకస్ పెట్టాడు. ఫోకస్. ఓకే, అది ఎలా సాధ్యమైంది దానికి అని ఫోకస్ పెడితే అప్పుడు దాని ముక్కు డిజైన్ ఎలా ఉంది? సన్నగా ఉండి ఇలా ఉంది. అప్పుడు దాని ఆధారంగా ట్రైన్ తయారు చేశారు. హై స్పీడ్ ట్రైన్లన్నీ అలాగే ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది ముక్కాటికి. ఓకే, ఎందుకంటే గాలిని కట్ చేయడానికి ఆ టెక్నాలజీ, ఆ డిజైన్ అనువైంది అనమాట. సో అప్పుడు ఆ ట్రైన్ సక్సెస్ అయింది. ఓకే, చెప్పలు పడదాం వద్దా? ఎవరికి? కింగ్ ఫిషర్ పక్షికి. అంటే అది ఏం చెప్తుంది? చాలా పక్షులు అలాగే, మీరు చాలా చాలా పక్షులు, చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ కూడా అలాగే ఫ్లై చేస్తాయి. అక్కడ ఎగురుతుంది గద్ద. అదేం చేస్తుంది? కిందనున్న పక్షిని, జంతువుని ఫోకస్ చేస్తుంది. ఫోకస్. ఓకే, మీరు ఫోన్ చేసి ఫోటో తీసేటప్పుడు ఏం చేస్తారు? ఫోకస్ చేస్తారు. ఫోకస్, దాన్ని టచ్ చేస్తే ఫోకస్ అవుతుంది ఇలాగా. ఓకే, అలాగా మనం జూమ్ కాదు, ఫోకస్. జూమ్ వేరు, ఫోకస్ వేరు. జూమ్ అంటే ఇంకా దగ్గర చూడడం, ఫోకస్ అంటే ఏంటంటే దాన్నే చూడడం. ఓకే, దాన్నే చూస్తుంది అనమాట. మీకు దానికి బయట ప్రపంచం దానికి అనవసరం. దాని మీదే దాని ఫోకస్ అంతా, దానికి ఏం కావాలో దాని మీదే ఉంటుంది. మన ఫోకస్ పుస్తకం మీద ఉంటుందా? పుస్తకం మీద పెట్టామనుకో, అది తప్ప అన్నీ కనపడుతుంటాయి మనకి. పుస్తకం చదువుతుంటారు, ఇట్లా ఊగుతుంటారు, అటు చూస్తుంటారు, ఇట్లా ఉంటుంటారు. దానివల్ల చదివింది గుర్తుండదు. మీకు చదివింది గుర్తుండబడడానికి ప్రధాన కారణం ఏంటి? ఫోకస్ లేదు. ఫోకస్. ఈరోజు నుంచి ఫోకస్ చేయండి. మీరు ఏం చదవాలనుకున్నారు దాని మీద ఫోకస్ చేయండి, ఏం చేయాలనుకున్నారు దాని మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేయడం వల్ల
మీరు ఖచ్చితంగా పట్టుకుంటారు. అసలు మీరు పుస్తకాలు కూడా చదవక్కర్లా. క్లాస్‌లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు కరెక్ట్‌గా మీరు ఫోకస్ చేస్తే ఇంటికొచ్చి చదవాల్సిన పని కూడా ఉండదు. ఓకే. పక్షి నుంచి ఏమి నేర్చుకోవాలి మనం? ఫోకస్. స్పైడర్ నుంచి ఏమి నేర్చుకోవాలి? వీళ్ళిద్దరు గురువులా కాదా చెప్పండి? చెప్పకూడదు ఇద్దరు గురువులకి. బ్యాట్ మ్యాన్ తెలుసా మీకు? స్పైడర్ మ్యాన్ తర్వాత ఇంకోటెవడు? గబ్బిలం ఎలా ఎగురుతుంది? కళ్ళు ఉన్నాయి గబ్బిలానికి? గబ్బిలానికి కనపడదు. అది ఏం చేస్తుందంటే ఇదిగో సరే ఇక్కడ ఉన్న తూనీగా వచ్చింది కదా, అది డైరెక్ట్గా ఫ్లై అవ్వదు. గమనించారా? అది డైరెక్ట్గా ఫ్లై అవుద్దా? తిన్నగా వెళ్ళిపోవచ్చు కదా. అదిగో ఇక్కడ రావడానికి 10 వంకరలు తిరిగింది అది. అదిగో చూడు, అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ 10 సార్లు అటుపోయింది ఇటుపోయింది 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 ఇలా ఇలా ఇలా. ఎందుకు చెప్పండి? తిన్నగా ఇంటికి పోవచ్చు కదా. అది దాన్ని ఏమంటారు? జిగ్జాగ్ అంటారు. అది ఎలా ఎగురుతుంది? ఎటుపోద్ది అటుపోద్ది అటుపోద్ది ఇటుపోద్ది 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 ఇటుపోద్ది. మీరు ఇలా ఎందుకు అంటే దానిని ఏ ప్రాణి వేటాడకుండా ఉండడం కోసం. దాని సెల్ఫ్ డిఫెన్స్ అది. అర్థమైందా? ఇప్పుడు ఒక పక్షి ఉంది, దాన్ని వేటాడాలనుకోండి, అది దానికి దొరకదు, జిగ్జాగ్ వెళ్తుంటుంది. అంటే ప్రతి క్షణం అవేర్నెస్లో ఉంటుంది, ప్రతి క్షణం జిగ్జాగ్లో తిరుగుతూనే ఉంటుంది. అది ఇలాగ 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 ఇలా ఇలాగ ఇలా. సీతాకోచిలుకలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు గమనిస్తే ఈగలు కానీ స్ట్రైట్కి వెళ్ళవు. ఆ స్ట్రైట్కి వచ్చిందంటే చనిపోద్ది. ఇంకో విషయం తెలుసా? అది వర్షంలో తడవదు, వాన పడుతున్నా. బాగా పెద్ద తుఫాన్ అయితే కాదు కానీ మామూలుగా రెయిన్ పడుతుంటుంది కదా, ఈ చుక్కకి మధ్యలో ఫ్లై చేస్తుంటుంది. ఎంత గొప్ప టెక్నాలజీ దానికి కదా. ఇక మన సంగతి చెప్పక్కర్లా. కళ్ళు ఉంటాయి, దానికి కళ్ళజోడు ఉంటాయి, అన్నీ ఉంటాయి, గుద్దేసుకొని పడిపోతుంటారు. తూనీకి చప్పట్లు కొడతాం, తూనీకి గురువు గారికి. అంటే అన్నిటి నుంచి మీరు ఏం చేయాలి? ఈ రోజు నుంచి నేర్చుకోవాలి. సృష్టి ఉందే నేర్చుకోవడానికి, సృష్టి ఉందా ఆనందించడానికి, నేర్చుకోవడానికి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయకుండా వస్తుందా? ఓకే. గబ్బిలం ఎలా ఎగురుతుంది? శబ్దాల ఆధారంగా, శబ్దం ఆధారంగా. తెలుసు కదా మీకు? ఎవడు రాడు? నువ్వు నుంచారు ఒకసారి, స్టాండప్. నువ్వే ఇప్పుడు ఇలా వంగావు కదా అబ్బాయి, వాడే వెనక్కి చూస్తున్నాడు, నువ్వే స్టాండప్. నువ్వే నుంచో. నువ్వు కదా, నువ్వు కూర్చో. నువ్వు అలా నుంచో కాసేపు. నువ్వు కూర్చోరా బాబు, నువ్వు కూర్చో. ఓకే. ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడాలంటే నుంచొని మాట్లాడాలి. ఓకే. ఏమైనా డౌట్ ఉందా నీకు? లేదు కదా. గబ్బిలం ఎగిరేటప్పుడు నోట్లో నుంచి శబ్దం చేస్తుంది. ఓకే. ఈ శబ్దం వెళ్ళి ఆ చెట్టుకో గోడకో తగిలి వెనక్కి వస్తుంది. కాలము బై దూరము అని క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఒక సెకండ్లోనే అదంతా ఇలా ఎగురుతుంది, చప్పుడు చేస్తుంది, అక్కడ గోడ ఉంది అనుకోండి, ఇలా వెనక్కి వచ్చేస్తుంది. అంటే అది శబ్దం రియాక్ట్ అయిన దానిని బట్టి అది ఫ్లై అవుతుంది. అంటే ఒక సెకండ్లోనే దూరాన్ని క్యాలిక్యులేట్ చేసి అది ఎంత దగ్గరలో ఉందో లెక్క చేసి కరెక్ట్గా టర్న్ అవుతుంది. ఓకే. అంటే దానికి ఎంత అద్భుతమైన ఫోకస్ ఉంది, ఎంత కేర్ఫుల్ లిజనింగ్ ఉంది, అంత జాగ్రత్తగా వింటది. అవునా కదా. ఇప్పుడు మీరున్నారు, పాఠం చెప్తున్నారు అనుకోండి టీచరు, మనం దాని మీద ఫోకస్ చేయట్లా, ఒక శబ్దం మీద, అది కూడా దాని నోట్లోంచి వచ్చిన శబ్దం మీదే ఫోకస్ చేస్తుంది. అన్ని శబ్దాలు ఉంటాయి ఇక్కడ, బోల్డ్ అని శబ్దాలు వినిపిస్తాయి. కానీ ఆ గబ్బిలం ఏ శబ్దం ఏందో దాని నోట్లో నుంచి వెళ్ళిన శబ్దమే ఉంటుంది. చూసారా, నేను క్లాస్ చెప్తున్నా అటు చూస్తుంది ఆ పిల్ల. మీకు అందుకే చదువులు వెనకబడతానికి కారణం ఏంటంటే మీరు ఫోకస్ చేయడం లేదు. అంతే, ఏ లోపం లేదు మీలో. ఓకే. గబ్బిలం నుంచి ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? లిజనింగ్. ఎంత బాగింటుందో అది. చెప్పు ఏంటి నీ గోల అంటది. ఓకే. 4వ గురువు గారు, నలుగురు గురించి చెప్పుకున్నాం. మొదట ఎవరు?
రెండు తూనీగా జిగ్జాగ్, అది ఎవరికి దొరకదు. కుక్క ఎంట పడింది అనుకో, ఎలా పరిగెట్టాలి మీరు? జిగ్జాగ్ పరిగెట్టండి. అది ఎలా చూస్తుంది, ఏంట్రా ఇటు ఎలా పరిగెడుతున్నాడు అనుకుని వెళ్ళిపోద్ది. ఎప్పుడన్నా కుక్క ఎంట పడితే స్ట్రైట్కి పరిగెట్టకండి, ఇటు పరిగెట్టండి, అటు పరిగెట్టండి, ఇటు పరిగెట్టండి, అటు పరిగెట్టండి. అది ఎలా చూస్తుంది, ఏంట్రా ఇటు నాలాగా ఉన్నాడు అనుకుంటుంది. ఓకే, ఇంకా లాస్ట్ గురువు గారి గురించి చెప్పుకుందాం. మీరు చెప్పండి ఎవరి గురించి అన్నా. చీమ. చీమ వద్దులే, అది పెద్దవాళ్ళకి పొదుపు చేస్తుంది, అది దాచుకుంటుంది, డబ్బులు దాచుకుంటుంది, ఫుడ్ దాచుకుంటుంది చీమ. మీరు దొరికిందే చాలు, ఖర్చు. డాడీ 100 రూపాయలు ఇచ్చాడంటే 100 సాయంత్రకాలం అసలు 100 సాల్సలేదు ఈ రోజుల్లో మీకు. ఓకే, ఇంకా మీరు ఎవరైనా చెప్పండి. పులి ఎందుకురా మనకి? బల్లా. సరే, పిల్లి గురించి చెప్తా. పిల్లి మ్యాట్ మ్యాన్, క్యాట్ మ్యాన్. ఏ మ్యాను? పిల్లి ఏం చేస్తుంది తెలుసా? పిల్లిరా, క్యాట్ రా. అది ఫస్ట్ జాగ్రత్త వినండి, కిచెన్లోకి వస్తుంది. పిల్లి కిచెన్లోకి వచ్చి, ఆగండి రా, ఉండండి, ఇదే వినకపోవడం అంటే అదే అర్థం. ముందు ఫస్ట్ వినాలి. పిల్లి ఏం చేస్తుందంటే నెమ్మదిగా వస్తుంది, అలా చూస్తుంది. ఇంట్లో ఓనర్ ఉంటాడు కదా, మియావ్ మియావ్ అని వయ్యారాలు పోద్ది, అసలు ఏమాత్రం రాదు, పాల గిన్నె దగ్గర రాదు. అది మీరు గమనించారా? పిల్లి ఎప్పుడు డైరెక్ట్ అటాక్ చేయదు. ఫస్ట్ కాసేపు మియావ్ అంటది, ఇటు మియావ్ అంటది, వాళ్ళ కాళ్ళ దగ్గర కట్టి ఇటు తిరుగుతుంది, అసలు ఏం అందో. ఓకే, చాలా యాక్టింగ్లో ఎవరంటే మహానటి పిల్లి. మీలాగే మీరు చేస్తారు కదా. అబ్బో అసలు మీకు తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చేస్తుంది, స్కూల్ టైం అయినప్పుడు అన్ని కష్టాలు వచ్చేస్తాయి మీకు. అలాగే మహానటి అనమాట. అక్కడ వరకు మీరు బాగానే ఉన్నారు. ఈ పిల్లి ఏం చేస్తుందంటే అందరూ అటు వెళ్ళిపోగానే నెమ్మదిగా వెళ్ళి పాల గిన్నెలో మూతి పెడుతుంది. ఓకే, అంటే కిచెన్ క్యాట్ అంటారు దాన్ని. ఏం క్యాటు? చక్కగా యాక్టింగ్ చేసి, మీరు యాక్టింగ్ చేస్తారు కదా, అయ్యో నాకు అసలు ఈరోజు ఓపికే లేదు మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళలేను మమ్మీ అంటారు కదా. మరి స్కూల్ టైం అయిపోగానే యాడ్ నుంచి వస్తుంది, ఓపిక వచ్చేస్తుంది. మా చింటికాడు ఎంత ఉంటాడు వాడు, ఇప్పుడు ఇంటర్ చదువుతాడు వాడు, ఎన్ని యాక్టింగ్లు చేస్తాడో. స్కూల్ టైంకే వచ్చేస్తాయి ఇవన్నీ. అది స్కూల్ టైం అయింది, బస్సు వెళ్ళిపోయింది అనుకో, సరే వాళ్ళ స్కూల్కి వెళ్ళొద్దులే అన్న పడుకుంటాను నేను అని వెళ్ళి పడుకుంటారు కదా. రోజు జరిగేదే కదా ఇది. అయితే ఈ క్యాట్ ఏం చేస్తుందంటే మహా యాక్ట్ చేసి పాలు తాగుతుంది. తాగి ఎప్పుడైతే గిన్నె చొప్పుడైందో వెంటనే వచ్చి దాన్ని కొట్టడానికి రాగానే ఏం చేస్తుంది? పారిపోద్ది. అయినా ఇంకా వెంటపడ్డారు అనుకోండి, ఇంకా పారిపోద్ది. ఇంకా వెంటపడ్డారు, ఇంకా పారిపోద్ది. ఇంకా అది పారిపోవడానికి దారి లేదు, రూమ్లోకి వెళ్ళిపోయింది, కార్నర్లోకి వెళ్ళింది. కార్నర్ అప్పుడు ఏం చేస్తుంది అది తెలుసా మీకు? అటాక్, డిఫెన్స్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది? అటాక్, డిఫెన్స్. అప్పుడు దాకా డిఫెన్స్, అప్పుడు డిఫెన్స్. వెనక్కి తిరుగుతుంది, దూకుతుంది నీ మీదకి, గుస్ అంటుంది. తెలుసా మీకు? పిల్లి కోపం వచ్చినప్పుడు చూసారు మీరు? అది తోకలు ఎత్తి రోమలు ఎలా పెట్టి ఈ అంటారు, అనగానే నిన్ను భయపెడుతుంది. అంటే తనను తాను రక్షించుకోవడానికి అది తిరగబడింది. అవునా కాదా? ఫస్ట్ తిరగబడిందా? అంటే ఫస్ట్ ఏం చేసిందంటే ఉపేక్షించింది. దాన్ని ఉపేక్ష అంటారు. ఈ వెధవ కాసిన పాలు తాగితే చచ్చిపోయేట్టున్నాడు, ఎందుకు వెళ్తామనుకని పారిపోయింది. అయినా వెంటపడ్డారు, ఇంకా పారిపోద్ది. అయినా వెంటపడ్డారు, ఇంకా పారిపోద్ది. ఇక దాన్ని చంపేయడానికి నువ్వు దెబ్బలు తప్ప నాకు అనుకున్నప్పుడు అదేం చేస్తుంది? ఎదురు తిరుగుతుంది. దాన్ని అటాక్ అనకూడదు, సెల్ఫ్ డిఫెన్స్ అనాలి. ఏమనాలి? సెల్ఫ్ డిఫెన్స్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి? సెల్ఫ్ డిఫెన్స్. అటాక్ నేర్చుకోకూడదు, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. ఏ జంతువు అటాక్ చేయదు, మానవుడు అటాక్ చేస్తాడు, స్కెచ్ చేస్తాడు మానవుడు. ఏ జంతువు అటాక్ చేయదు, సెల్ఫ్ డిఫెన్స్లోనే ఉంటుంది, ఈవెన్ పాముతో సహా. ఓకే, అంటే పిల్లి నుంచి, ముఖ్యంగా ఆడపిల్లలు ఏం నేర్చుకోవాలి? పిల్లి నుంచి సెల్ఫ్ డిఫెన్స్. నీ మీదకి వచ్చాడు, అమ్మో నన్ను కాపాడండి, హెల్ప్ మీ అని అరవకూడదు. పళ్ళు ఉన్నాయి కదా, ఎంత ఉన్నాయి పళ్ళు ఉన్నాయా లేవా? కొరుకుతారు లేదా? ఆ పళ్ళు పెట్టి యాపిల్స్, చికెన్, మటన్ కొరుకుతారు లేదా? ఆ జంతువుని ఎలా పట్టుకుని పీక్కు తింటారు లేదా? మరి
సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి, అటాక్ చేయకూడదు. ఓకే, ఎప్పుడైనా నీకు ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి. దానికి ఎవరు చెప్తున్నారు లెసను? ఇప్పుడు మనం ఏమాను? క్యాట్ మ్యాన్ అంటే క్యాట్లా నడవాలి తెలుసా? క్యాట్ వాక్ తెలుసా? మోడల్స్ నడుస్తారు ఇలా క్యాట్ వాక్, అలా నడవాలి. అర్థమైందా? అంటే నడవాలంటే ఇది కాదు, దాని లైఫ్, దాన్ని నేర్చుకోవాలి. క్యాట్కి చప్పలు కొట్టేద్దాం. మొత్తం 5 చెప్పుకున్నాం కదా. లాస్ట్ ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా. లాస్ట్ గురు స్నేక్. అమ్మా, స్నేక్ అనగానే స్టార్ట్ అయిందిరా. జాగ్రత్త వినండి. పాము మీద ఉన్నంత అజ్ఞానం దేని మీద లేదు. దాన్ని తెగ చంపుతారు పాముని. పాము కనపడగానే ఏం చేస్తాం? ఎప్పుడు చంపకండి. పాము లేకపోతే మనకి జీవితం ఉండదు. ఎందుకంటే ఈ భూమి కింద చాలా పాములు ఉంటాయి, ఈ చుట్టుపక్కల ఎన్నో పాములు ఉంటాయి. అవి లేకపోతే మన ప్రకృతి డిస్టర్బ్ అయిపోతుంది. ప్రకృతిని అలైన్మెంట్ చేసేది అదే. రైతులకి పాములు లేకపోతే రైతులకి పంట ఇంటికి కూడా రాదు. నేచర్ని బ్యాలెన్స్ చేసేది అదే. దాన్ని చంపకూడదు. మరి చంపపోతే ఎలాగండి, అవి మనల్ని కాటేస్తాయి కదండి అని కొంతమంది అంటారు. కాదు, అది సెల్ఫ్ డిఫెన్స్లో ఉంటుంది. సెల్ఫ్ డిఫెన్స్ అది. దానికి హాని జరిగితేనే నిన్ను కాటు వేస్తాయి. అర్థమైందా? తెలుగు సినిమాల్లో సీరియల్లో చూపిస్తుంటారు అమ్మా నాగమ్మ అని. అవన్నీ అబద్ధపు కథలే. ఏ పాము పగబట్టదు. అసలు విషయం, పాముకి అసలు జ్ఞాపక శక్తి ఉండదు. అర్థమవుతుందా? పాముకి చెవులు వినిపించవు, తెలుసా మీకు ఆ విషయం? పాముకి చెవులు ఉండవు. పాముకు మరి నా చిన్నప్పుడు ఒక పామును ఆడిస్తారు కదా, అతను చెవులు ఉండవు కదా, ఇది ఎలా ఆడిస్తున్నాడని చూసా. వాళ్ళు ఏం చేస్తారంటే పామును ఆడిస్తారు కదా, ఆ నాదస్వరం ఉంటుంది కదా, దాంతో దాన్ని కొడతారు. కొట్టగానే పాము బుస్ అని పైకి లేస్తుంది. అతను దాన్ని ముందు పొయ్యి అని ఊతుంటాడు, ఇలా తిప్పుతుంటారు. గమనించారా? ఇలా తిప్పేటప్పుడు ఆ పాము కూడా ఏం చేస్తుంది, దాంతోపాటు ఇలా ఊగుద్ది. ఎందుకు ఊగుద్ది? మళ్ళా కొట్టిసేస్తాడేమో అని ఊగుద్ది. మళ్ళీ దాంతో కొడతాడేమో అని దాని వెంక ఇలా చూస్తూ ఉంటుంది. నేను అన్నాను, దాన్ని ఓపకుండా ఊదన్నాను. ఓపకుండా ఊదని అన్నాడు. నువ్వు ఓపకుండా ఊది చూద్దాం అన్నాను. ఓపకుండా ఊదితే అది కథలు పడుకుంటుంది మళ్ళా. అర్థమవుతుందా? అంటే పాముకి వినపడదు. మరి అది ఎలా ప్రయాణం చేస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే దాని బాడీలో శబ్ద గ్రంథులు ఉంటాయి. గ్రంథులు, నాడులు. అది ఫ్లోర్ మీద వెళ్ళేటప్పుడు నువ్వు అక్కడ గుండి పిన్నేస్తే దానికి ఇక్కడ తెలిసిపోద్ది. వైబ్రేషన్ ఉంటుంది కదా, దాని ద్వారా అది పట్టుకుంటుంది. అంటే నువ్వు అక్కడ చప్పుడు చేయగానే వెంటనే ఇటు వెళ్ళిపోద్ది. అది నిన్ను ఏ హాని చేయదు. మీరు ఎప్పుడు దయచేసి పాములను చంపకండి. ఒకవేళ పాము కనపడ్డా పాము 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 అని అరిసి దాన్ని అందరిని పిలిచి చంపించకండి. ఓకే? ఎందుకంటే అది మనకి మన జీవితంలో అదొక పార్ట్, ప్రకృతిలో అదొక భాగం. దేన్ని చంపకూడదు, ఏ ప్రాణిని చంపకూడదు. డిఫెన్స్ చేసుకో, అంతవరకే. చంపడము, చంపి తినడము. మీరు తినట్లేదా? చైనా అంటున్నారు. చికెను, మటను, ఫ్రై, ఫ్రాన్స్, పీతలు, నత్తలు. సరే, లాస్ట్ క్లోజ్ చేద్దాం. నేనేమవుతాను మీకు? సార్ బాగాలేదురా. ఫ్రెండ్ బాగుందిరా, కరెక్ట్. నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో. ఎవరు? నేను. ఈ మొత్తం సృష్టిలో ఉన్న అందరూ మనకి ఏమవుతారు? ఫ్రెండ్స్. అర్థమైందా? కాకెవరు? కోడి, మేక, చేప, నేను, పంది, పిల్లి, నక్క. ఏరా పంది ఫ్రెండ్ వద్దా? పంది కూడా ఫ్రెండే, దాన్ని అసహించుకోకూడదు. ఓకే? అన్నీ ఏమవుతారు మనకి అన్నీ ఏమవుతాయి? ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పండి. కాకి, పిల్లి, కోడి, చేప, మేక. మరి ఏంట్రా ఫ్రెండ్స్ తినేస్తున్నారు? మమ్మీ నాకు ఈరోజు చేప కావాలి, కోడి కావాలి, మేక మాంసం కావాలి, నాకు చికెన్ కబాబు కావాలి. ఈరోజు నుంచి ఫ్రెండ్ అనండి. కోడి ఎవరు? మరి ఫ్రెండ్ని ఎలా తినేస్తారు? తింటారా ఫ్రెండ్ని? తినరా? కొరుక్కోండి, దా కొరుక్కో.
ఓకే. సో మీరు చికెన్ సెంటర్కి వెళ్ళినప్పుడు దాన్ని ఇలా కోసినప్పుడు చూడగలరా? అంటే మీలో ఏముంది? లవ్ ఉంది. ఇక్కడ ఏముంది? లవ్ ఉంది. దాన్ని మీరు చూడలేరు. కానీ మరి ఎలా తింటున్నారు? అందుకని గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే, చెప్పండి నాతో పాటు, అహింసో పరమో ధర్మ. హింస చేయకుండా ఉండడమే పెద్ద ధర్మం. ఓకే. ఇప్పుడు మీలో ఒక డౌట్ వచ్చింది, ఎవరికో వచ్చింది, నాకు తెలిసిపోతుంది. ఏమండి మరి మొక్కలు తింటున్నాం కదండి, అవి కూడా చంపుతున్నాం కదండి అని డౌట్ వచ్చింది. వచ్చిందా రాలేదా? చెప్తాను. మీ ముక్కు కోస్తే నొప్పి వస్తుందా? జుట్టు కత్తిరిస్తే నొప్పి వస్తుందా? జుట్టు కత్తిరిస్తే నొప్పి వస్తుందా? కాదు కదా. అంటే మన బాడీ ఎలాగైతే కణాలతో నిర్మితమైందో, జంతువులు కూడా కణాలతో, నాడీ మండలంతో నిర్మితమైందో, జంతువులు కూడా అలా నాడీ మండలం ఉంటుంది. ఓకే. మొక్కలకి నాడీ మండలం ఉండదు, కణాలతో నిర్మితం అవుతుంది. ఒక కణం తర్వాత ఒక కణంతో ఉంటుంది. దానికి మెదడు, రక్తము ఇవన్నీ ఉండవు. ప్రాణం ఉంటుంది మొక్కకి, స్పందన ఉంటుంది, బట్ పెయిన్ ఉండదు. అది కూడా తినకపోతే మనం చేస్తాం కదా, ఏదో ఒకటి తినాలి కదా. అందుకనే బిఏ వెజిటేరియన్. మీరు మాంసం తింటున్నారు, పెద్దలు పెడుతున్నారు, తింటున్నారు, అదంతా నాకు అనవసరం. బట్ మీరు నిర్ణయించుకోండి. నా చిన్నప్పుడు ఒక చిన్న కోడి పిల్లని తెచ్చుకొని దాన్ని జాగ్రత్త పెంచి పెద్ద చేశా. మా మామయ్య వచ్చి దాన్ని చంపి వండి పెట్టాడు. నేను ఏడ్చాను, వద్దు వద్దు అని. నన్ను కొట్టి మరీ తినిపించారు. నాకు అప్పుడు డిఫెన్స్ లేదు. ఇప్పుడు మీకుంది, మీకు నాలెడ్జ్ ఉంది, చెప్పుకోవచ్చు ఐ డోంట్ ఈట్ యానిమల్స్. దాని బదులు శాకాహారం తినండి. వంకాయలు, బెండకాయలు, టమాటాలు, కూరగాయలు బోళ్ళు ఉన్నాయి కదా. ముందు మీరే తింటారు. డాడీ నాకు బకెట్ కావాలి. బకెట్ ఏం బకెట్? ఆ పేర్లు బాగొచ్చు మీకు. మాంసం తినే వాళ్ళంతా రాక్షసులు. ఓకే, మీ ఇష్టం. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ మాంసాహారం స్కూల్కి సంబంధం లేదు. స్కూల్లో చెప్పారని చెప్పకండి. మాకు ఒక మాస్టర్ వచ్చాడు, ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఆయన చెప్పాడని చెప్పండి. ఓకే. డోంట్ ఈట్ యానిమల్స్. గౌతమ్ బుద్ధుడు తినలేదు, అబ్దుల్ కలాం కూడా తినలేదు. ఎందుకంటే మాంసం తినకూడదు, శాకాహారం తినండి, చక్కగా నీకు నచ్చిన ఫుడ్ తినండి, జీవహింస చేయకూడదు, అంతే. ఓకేనా. మొత్తం ఎంతమంది గురువుల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు? 5 గురువులకి చప్పట్లు కొట్టేద్దాం. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు బాగుంది, కానీ ప్రాక్టికల్స్ చేయాలా వద్దా? ఆ ప్రాక్టికల్సే మెడిటేషన్. మీరు ఫోకస్ చేస్తేనే కదా ఏదైనా వస్తుంది. ఫోకస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుస్తకం మీద ఫోకస్ చేశారు. ఫోకస్ చేయగానే ఎవడో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు, లేకపోతే బయట సౌండ్లు వస్తాయి, డిస్టర్బ్ అవుతుంది. అంటే ఫోకస్ పోయిందా పోలేదా? ఫోకస్ పోకుండా ఉండాలంటే దానికి ఒక ప్రాక్టీస్ చేయాలా. ఆ ప్రాక్టీస్ పేరే మెడిటేషన్. ఏంటది? మెడిటేషన్లో చాలా రకాలు ఉన్నాయి. సింపుల్ మెడిటేషన్ చెప్తాను మీకు. ఆ సింపుల్ మెడిటేషన్ ఏంటంటే, కళ్ళు మూసుకొని మీ ఫోకస్ బ్రెత్ మీద పెట్టాలి. ఓకే. కళ్ళు మూసుకొని, ఇదిగో మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, దేవుడు లేదు, ఏది అవసరంలా. కళ్ళు మూసుకొని మీ ఫోకస్, ఇదిగో శ్వాస బయటకు వెళ్ళింది, లోపలికి వచ్చింది, బయటకు వెళ్ళింది, లోపలికి వచ్చింది, అంతే. కాసేపటికి మీకు మళ్ళీ మీ ఫోకస్ అటువైపు వెళ్తుంది. వాడు ఏమంటున్నాడు చూడు, వాడు ఏం చేస్తున్నాడు చూడు అంటది. నో, మళ్ళా ఫోకస్ బ్రెత్ మీద పెట్టాలి. ఇలాగా 10 నిమిషాలు చేస్తే చాలు మీరు. ఎందుకంటే మీరంతా పిల్లలు కాబట్టి ఎవరి వయసు అంతా అన్ని నిమిషాలు చేస్తే చాలు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. అందరూ వేళలో వేలు పెట్టుకోండి, ఇలాగా రిలాక్స్గా కూర్చోండి. మీకు ఎలా బాగుంటే అలా కూర్చోండి. కళ్ళజోళ్ళు తీసేయండి, స్వెట్స్ ఉంటే తీసేయండి. వేళలో వేలు పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. శ్వాసనే గమనించాలి, ఎవరు కళ్ళు తెరకూడదు. ఇంకా క్లోజ్ యువర్ ఐస్. మీ ఫోకస్, ఇట్స్ ప్రాక్టికల్ సెషన్. మీ ఫోకస్ని ఇప్పుడు మీ శ్వాస మీద పెట్టండి. మీ ఫోకస్ని మీరు శ్వాస మీద పెట్టాలి. ఇదిగో ఇన్హలేషన్, ఎక్స్లేషన్. శ్వాస బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. దాని మీదే పెట్టాలి. థాట్స్ వస్తుంటాయి, థాట్స్ని పట్టించుకోకండి. నిశ్చలంగా కూర్చున్నాం. పక్షుల శబ్దాలు, ఎంత బాగుందో ఈ ప్రకృతి. నులివెచ్చటి సూర్యకిరణాలు, అద్భుతమైన స్కూల్. బీ విత్ ద బ్రెత్. ఇన్హలేషన్, ఎక్స్లేషన్. రిలాక్స్గా, హాయిగా.